బ్రొక్కోలి ఫ్రై గుండె సమస్యలకి చాలా ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు లక్ష్మీ కుకింగ్ ఛానల్. బ్రొక్కోలి ఫ్రై చూద్దాం. ఇయో చూడండి, సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాము. పురుగులు ఉంటాయి కదా, అందుకోసం క్లీన్గా శుభ్రంగా కడుక్కొని 2 సార్లు ఇందులో వేసుకున్నాను. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. జీలకర్ర ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అని చట్నీ పప్పులు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవైతే ఏగిని మిక్సీ పట్టుకుందాం. చల్లారినాక బ్రొక్కోలి వేపుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నా, ఆయిల్ వేసుకున్నా, జీలకర్ర ఎండుమిర్చి. ఇప్పుడు బ్రొక్కోలి వేసుకున్నాం. విధంగా అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపెట్టుకుందాం. కొంచెంగా పసుపు. ఈ చపాతీలోకి ఫ్రై చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ప్లేట్ అయితే పెట్టుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పొడి పట్టుకోవాలి. పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర, కరివేపాకు. బ్రొక్కోలి ఫ్రై రెడీ. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, గుండె సమస్యలకి ఎంతో మంచిది. అప్పుడప్పుడు తినండి చేసుకొని, చాలా మంచిది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.